నమస్తే గురుగారు, నా పేరు వైష్ణవి. మా శంకరపల్లిలో కాళికామాత టెంపుల్కి వెళ్ళాను. అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకునేటప్పుడు నా బాడీ అంతా ఒక రకంగా అయిపోయింది. నాకు తెలియకుండానే నేను ఏడుస్తున్నాను. ఎందుకో గురుగారు, నా బాడీ అంతా వణుకుతూ ఉంది. ఇలా కావడం నాకు ఇది సెకండ్ టైం. ప్లీజ్ ఎందుకో చెప్పగలరా గురుగారు? అంటే ఒకటి, మీ యొక్క దర్శన సమయంలో మీకు దోషాలు ఉండవడం వల్ల కానీ, లేదా అమ్మవారికి మీరు ఏదైనా అంటే అమ్మవారి దగ్గర మీరు ఏదైనా మొక్కుల గురించి ప్రస్తావన చేసి తీర్చకపోవడం వల్ల కానీ అటువంటి దోషం ఉంటుంది. రెండవది, మానసికమైనటువంటి సంఘర్షణ. ఎవరికైనా మీరు కనుక పొరపాటున అవతల వాళ్ళకి చెడు చేయాలనుకుంటే, ఒకరి మీద ఈర్ష్య అసూయలు కనుక ఉంటే మాత్రం, అంటే తీవ్రమైనటువంటి ఈర్ష్య అసూయలు, సహజంగా ఉండేటువంటి ఈర్ష్య అసూయలకి ఏమి ఇబ్బంది ఉండదండి. కానీ తీవ్రంగా అవతల వాళ్ళు నాశనం అయిపోవాలి అన్నటువంటి భావనతో ఉన్నటువంటి ఈర్ష్య అసూయలు ఉంటే మాత్రం తప్పకుండా మీకు ప్రమాదం కలిగే అవకాశం అది మీకు ఇండికేట్ చేస్తోంది. జాగ్రత్త. మొక్కులు చెల్లించకపోయినా, ఈర్ష్య అసూయతో ఉన్నా, లేదా ఏదైనా దర్శనంలో పొరపాటు చేస్తున్నా అటువంటి ఇబ్బంది అమ్మవారి దగ్గర కలుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అమ్మకి కుంకుమార్చన చేయండి. తప్పకుండా అభిషేకం ఏ రోజు ఉంటుందో ఆ రోజు అభిషేకం చేయించండి. తప్పకుండా మీకు అమ్మ అనుగ్రహంతో ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. శుభమస్తు. నమస్కారం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇటువంటి విషయాల్ని 10 మందికి షేర్ చేయాలి, లైక్ చేయాలి, మర్చిపోకండి.